హలో ఆల్, వెల్కమ్ టు ఎక్స్ట్రా డ్రామా. హియర్ ఈజ్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం. మూవీ చూసిన తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే చాలా నచ్చేసింది అండ్ హ్యాపీగా స్టార్ట్ టు ఎండ్ నవ్వుకుంటూ ఎంజాయ్ చేశాను. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే, ఒక వీవీఐపీ పర్సన్ కిడ్నాప్ అవుతాడు. తనని రెస్క్యూ చేయడానికి ఒక ఎక్స్ కాప్, అదేనండి మన వెంకీ మామ విత్ హిజ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి, వెంకీస్ వైఫ్ ఐశ్వర్య రాజేష్ అండ్ ఫ్యామిలీ అంతా ఒక రెస్క్యూ ఆపరేషన్లో ఇన్వాల్వ్ అవుతారు. ఫైనల్లీ ఆ రెస్క్యూ ఆపరేషన్ ఏమైంది, వైఫ్ అండ్ ఎక్స్జీఎఫ్ మధ్యలో మన హీరో ఎలా ఫ్రస్ట్రేట్ అవుతూ మిషన్ కంప్లీట్ చేశాడు అనే థీమ్ని అనిల్ రావిపూడి మార్క్ ఫన్తో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశాడు విత్ అన్ అండర్లయింగ్ మెసేజ్ ఆల్సో టువర్డ్స్ ది ఎండ్. కిడ్నాప్ ఓపెనింగ్ సీక్వెన్స్తో మూవీ ఎస్టాబ్లిష్ అవుతుంది. దెన్ వెంకటేష్ ఫ్లాష్ బ్యాక్ గ్లిమ్సెస్ యాజ్ కాప్ అండ్ కరెంట్ వెంకటేష్ లైఫ్ యాజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫన్ బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్ ఆర్ టూ గుడ్ అండ్ బుల్లిరాజ్ క్యారెక్టర్ చేసిన బుడ్డోడు అయితే చాలా బాగా చేశాడు. తన పోర్షన్స్ హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి. స్లోలీ వెంకటేష్ని మిషన్లో ఇంక్లూడ్ చేయడానికి మీనాక్షి మీట్ అవుతుంది అండ్ వాళ్ళిద్దరూ ఎక్స్ లవర్స్ అని తెలిసిన తర్వాత తనతో పంపడం ఇష్టం లేదని, అంతగా అవసరమైతే హస్బెండ్తో పాటు తను కూడా వస్తానని భాగ్యం అండ్ ఫ్యామిలీ డిసైడ్ అవుతారు. ఇక్కడ ఇంటర్వెల్ బ్లాక్. ఇక సెకండ్ హాఫ్ అంతా ఈ రెస్క్యూ ఆపరేషన్ బ్లెండెడ్ విత్ హిలేరియస్ కామెడీతో అలా చక్కగా నవ్విస్తూ క్లైమాక్స్ వరకు వెళ్ళిపోతుంది. క్లైమాక్స్లో ఒక డీసెంట్ మెసేజ్తో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇట్స్ అన్ అనిల్ రావిపూడి స్మార్క్ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కమింగ్ టు ద పాజిటివ్స్ అండ్ అదర్ టెక్నికాలిటీస్, వెంకీ మామ ఈస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగర్ పర్ఫార్మెన్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అండ్ కామెడీ జనరేట్ చేయడంలో ఈ జానర్లో అసలు ఆయనకు పోటీనే లేదు. సో యాజ్ యూజువల్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. అనిల్ రావిపూడిస్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండ్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్కి అయితే ఆపకుండా నవ్వుకుంటూనే చూస్తూ ఉన్నాను. ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి కూడా వాళ్ళ రోల్స్లో చాలా బాగా సెట్ అయినట్టే అనిపించింది. బీమ్స్ డిడ్ ఏ డీసెంట్ జాబ్ విత్ మ్యూజిక్. అంటే ఈ మూవీలో బీజిఎంకి అంత స్కోప్ లేదులేండి, బట్ సాంగ్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇక అదర్ సపోర్టింగ్ కాస్ట్ కూడా వాళ్ళ రోల్స్లో చాలా బాగా ఫన్ జనరేట్ చేశారు. ఇక ఈ మూవీలో డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, మీరు కనుక అనిల్ రావిపూడి కైండ్ ఆఫ్ మూవీ ట్రీట్మెంట్ లైక్ హిజ్ ప్రీవియస్ ఫిల్మ్ ఎక్స్పెక్టేషన్స్తోనే థియేటర్కి వస్తే చెప్పుకోవడానికి అంత నెగిటివ్ పాయింట్స్ ఏం కనపడవు. అంటే వాట్ హీ ప్రామిస్డ్ అనేది హీ డెలివర్డ్ ఎగ్జాక్ట్లీ. రాంగ్ ఎక్స్పెక్టేషన్స్తో మూవీ చూసి డిసప్పాయింటింగ్ క్రింజ్ ఫీల్స్ అంటే మాత్రం నేనేం చేయలేను. ఇక్కడ స్పెసిఫిక్గా అనిల్ రావిపూడి గురించి ఇంకో మాట చెప్పాలి. హీ నోస్ హీ స్ట్రెంగ్స్. చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. తన టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది తెలుసుకొని వాళ్ళని ఎంటర్టైన్ చేయడంలో ప్రతిసారి సక్సెస్ అవుతూ 8 out of 8 హిట్ ఫిల్మ్స్, ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ బ్లాక్ బస్టర్స్ డెలివర్ చేశారు. ఆల్సో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఈయన మాత్రం ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్కి ఎవ్రీ టైం ప్రాఫిట్స్ తెచ్చారు. ఈ విషయంలో హీ డిజర్వ్స్ మచ్ మోర్ రెస్పెక్ట్. సో దట్స్ అవర్ డీటెయిల్ రివ్యూ గైస్. అగైన్ వన్ వర్డ్లో చెప్పాలంటే ఇట్స్ అన్ అనిల్ రావిపూడి అండ్ వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. డెఫినెట్లీ వీళ్ళ కాంబోలో ఇంకో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని చెప్పాలి. మూవీ చూసాక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.